లిక్కర్ మావయ్య వచ్చాడంటే కిక్కెక్కేసిద్దే. లిక్కర్ మావయ్య రావా, సీసాల లెక్కేందో చెప్పేవా. ఇదిగా జగనన్నని ఇట్టాగే పిలుస్తున్నారు సిట్టు ఈడీ ఆఫీసర్లు. అన్నకంటే ముందు చెంచాలందరితో ఓ సిట్టింగ్ వేసి ఆ తర్వాత అసలు రాజాను ముగ్గులో కూకోబెట్టాలని ప్లానింగ్ ఎత్తున్నారట. అందులో భాగంగానే పోయిన 5 ఏళ్లు జగనన్నకి రైట్ హ్యాండ్ లెఫ్ట్ హ్యాండ్ లా పనిచేసిన 2 ఆఫీసర్లను బొక్కలో వేసేయారు. ఒకరు జగనన్న సీఎంగా ఉన్నన్నాళ్ళు సీఎంఓగా పనిచేసిన ధనంజయ రెడ్డి, ఇంకొకరు ఓఎస్డీగా పనిచేసిన కృష్ణమోహన్ రెడ్డి. లిక్కర్ స్కామ్ లో వీళ్ళిద్దరేనట అంతా ముందుండి నడిపించింది. కమిషన్ కాసపడ్డారో కాసులకు కక్కుర్తి పడ్డారో కానీ అన్న కోసం బినామీలుగా మారిపోయి ఇప్పుడు పెద్ద ఉచ్చులో సిక్కుకున్నారు. వాళ్ళిద్దరూ ఏటి చేసినా అది జగనన్న కోసం చేసినట్టే కాబట్టి అన్న అడ్డంగా బుక్ అయినట్టే, సాంకేతికంగా అరెస్టు చేసినట్టే. ఇకపోతే అసలు అరెస్టు కూడా చాలా తొందరలోనే ఉండబోతుందండి బాబా, అందులో ఎట్లాంటి డౌట్ లేదు. ఎందుకంటే వైసీపీ లీడర్లే జగనన్న అరెస్టును కన్ఫర్మ్ చేసేస్తున్నారు. సీసాలు అమ్ముకున్న సొమ్ముతో బినామీ కంపెనీలు ఎట్టించడం, రియల్ ఎస్టేట్ ఆస్తులు కొనుక్కోవటం, ఇట్లాంటి అన్ని సాక్ష్యాలతో సహా సిఐడి సిట్ ఆఫీసర్లు బయటికి తీశారు. అందుకే సుప్రీంకోర్టు కూడా ప్రాథమిక ఆధారాలు ఉన్నాయంటే అట్ట ఎట్ట కళ్ళు మూసుకుంటాం అని ప్రశ్నించింది. అంటే ఏటన్నట్టు వ్యవహారం జగనన్న కొంప ముంచేదాకా వెళ్ళింది అన్నట్టు. అసలు జగనన్న అధికారంలోకి వచ్చిందే జనాన్ని దోపిడీ చేసి జేబులు నింపుకోవటానికని ఇప్పుడు అర్థమవుతుంది అందరికీ. జగనన్న అరెస్టుకు రంగం సిద్ధం అవుతుందని తెలిసి వైసీపీ లీడర్లంతా అల్లలాడిపోతున్నారు. ఇన్నాళ్ళు కాలరెగరేసిన వాళ్ళందరికీ ఇప్పుడు కలవరం మొదలైపోయింది. సాక్ష్యాలు లేని లిక్కర్ కేసు పెడుతున్నారని ఆ పేరుని పకోడి గుడ్డలు చించుకుంటున్నాడు. సాక్షాత్తు సుప్రీంకోర్టే సాక్ష్యాలున్నాయని చెప్పాక కూడా పకోడి బుర్రలో బల్బు ఎలగటం లేదు. లిక్కర్ స్కామ్ లో జగనన్న పనులన్నీ చక్కబెట్టిన వాళ్ళంతా అరెస్ట్ అయ్యారు. అంటే జగనన్న అరెస్టు కూడా ఎంతో సమయం లేదు. నిజానికి వైసీపీలో జగనన్నకి తప్ప ఏరే వాళ్ళకి అస్సలు ఇలా ఉండదు. అన్న కోసం అంతా జైలుకి వెళ్ళాలి కానీ అన్న మాత్రం ప్యాలెస్ లో కూకొని ఎగ్గుపప్పులు తినాలి అన్నట్టే ఉంది ఇప్పుడు వ్యవహారం. ఓవైపు వైసీపీ లీడర్లంతా వరుసగా బొక్కలోకి వెళ్ళి సిప్పకూడు తింటుంటే వాళ్ళ గురించి పల్లెత్తు మాట మాట్లాడటం లేదు కానీ జగనన్నను టార్గెట్ చేస్తున్నారు, జగనన్నను అరెస్టు చేస్తారట అని వైసీపీ లీడర్లు ఆడావిడి చేస్తున్నారు. అంటే వైసీపీలో జగనన్న ఒక్కడే మడిసి మిగతా వాళ్ళంతా ఎరిపప్పలో అనుకుంటున్నారు ఏటో మరి. లిక్కర్ కేసులో ఇప్పటికే 6-7 మంది అరెస్ట్ అయ్యారు, చాలా మంది పారిపోయారు. వాళ్ళందరి కట్టాలకు కారణం ఎవరు? వాళ్ళ కుటుంబాలన్నీ జైలు దగ్గర ములాఖాతుల కోసం చూడాల్సిన పరిస్థితిని ఎవరు కల్పించారు? ఐపీఎస్ ఐఏఎస్లతో అడ్డగోలు పనులు చేయించి వాళ్ళ పరువు తీసిందే కాక జైలుకు పంపించింది ఎవరు? జగనన్నేగా. ఇంకో పెద్ద దారుణం ఏంటంటే అరెస్ట్ అయిన వాళ్ళను పట్టించుకోకపోగా వాళ్ళంతా టీడీపీ వాళ్ళని ప్రచారం చేస్తున్నారు జగనన్న బ్యాచ్. ఆ వీసారెడ్డి కేసిరెడ్డి వీళ్ళంతా టీడీపీ వాళ్ళట. ఇంతకన్నా సిగ్గులేని ప్రచారం ఇంకోటి ఉంటుందా? వాళ్ళందరికీ సిల్లర పారేసి ఇష్టం ఉన్నట్టు వాడుకొని బలి చేశారు. ఇప్పుడు అన్న అరెస్టు దాకా వచ్చేసరికి నానా రచ్చ చేస్తున్నారు. మరి వైసీపీ లీడర్లకు జగనన్న ఏటి మందు పెట్టాడో కానీ మా బతుకులు నాశనం అయిపోయినా పర్లేదు కానీ జగనన్న మాత్రం కాపాడాలి అని మాట్లాడుతున్నారు. పెద్ద విషయం ఏంటంటే వచ్చే ఎన్నికల్లో బీజేపీతో కలిసి పనిచేస్తామని మాట్లాడుతున్నారు కొంతమంది వైసీపీ లీడర్లు. అంటే బీజేపీ దయ ఉంటే జగనన్నని కాపాడుకోవచ్చని కొత్త ఎత్తుగడన్నట్టు. ఏటి చేసినా ఎన్ని ప్లానింగ్లు చేసినా ఈసారి మాత్రం జగనన్న సీపకుడు తినాల్సిందే, తప్పదు. చట్టం తన పని తాను చేసుకుంటూ పోతుంది.